2023లో ఇండియాలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించాయి. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం, జనవరి నుండి జూన్ వరకు 5,723 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. చావా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇండియాలో రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. జనవరి నుంచి జూన్ నెల ముగిసే సమయానికి మొత్తంగా దేశంలో అన్ని సినిమాలు కలిపి వసూలు చేసిన మొత్తం 5,723 కోట్ల రూపాయలు అని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. వీటిలో ఇండియాలో అత్యధిక గ్రాస్ వసూళ్ల సినిమాల్లో తొలి స్థానంలో హిందీ మూవీ చావా ఉండగా, రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ బ్లాక్బస్టర్ అయింది. తొలి 6 నెలల్లో రిలీజైన అన్ని భాషల సినిమాలు కలిపి ఏకంగా 5,723 కోట్ల రూపాయలు రాబట్టాయి. గతేడాది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఇది 14% ఎక్కువని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 5,032 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇక గత 5 ఏళ్లలో 2022లో అత్యధిక వసూళ్లు రాగా, దానికి కేవలం 15 కోట్ల రూపాయలు దూరంలో నిలిచిపోయింది. ఈ ఏడాది రూ. 693 కోట్లతో చావా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక మొత్తంగా 17 సినిమాలు 100 కోట్ల రూపాయలు మార్క్ దాటాయి. ఇండియా డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక్క సినిమా మాత్రమే 250 కోట్ల రూపాయలు మార్క్ అందుకున్నట్లు ఈ రిపోర్టు తెలిపింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో తెలుగు సినిమా సత్తా చాటింది. డొమెస్టిక్ గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే, మొత్తం వసూళ్లలో 19% మన తెలుగు మూవీసే సాధించాయి. 39%తో హిందీ సినిమా తొలి స్థానంలో నిలిచింది. ఇక తమిళ సినిమాలు 17%, మలయాళం, హాలీవుడ్ చెరో 10%, మిగిలినవి 5% వసూళ్లు సాధించినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ తెలిపింది. ఇక గ్రాస్ డొమెస్టిక్ వసూళ్లలో రూ. 693 కోట్లతో చావా తొలి స్థానంలో నిలవగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 222 కోట్లతో రెండో స్థానం సాధించడం విశేషం. ఆ తర్వాత వరుసగా సితారే జమీన్ పర్, హౌస్ఫుల్ 5, రైడ్ 2 ఉన్నాయి. ఇక టాప్ 10లో గేమ్ చేంజర్ కూడా రూ. 153 కోట్లతో నిలిచింది. ఇక నెలవారీగా చూసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆ నెలలో వచ్చిన సినిమాలు 1,264 కోట్ల రూపాయలు గ్రాస్ బాక్సాఫీస్ వసూళ్లు సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాతి నెల అంటే మార్చిలో మాత్రం కేవలం 580 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. జనవరిలో రూ. 1,020 కోట్లు, ఏప్రిల్లో 813 కోట్ల రూపాయలు, మేలో 1,126 కోట్ల రూపాయలు, జూన్లో 920 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. మొత్తంగా 2025లో తొలి భాగంలో అన్ని భాషల సినిమాలు కలిపి 5,723 కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం. మొత్తం మీద 2023 మొదటి అర్ధభాగం ఇండియన్ సినిమా పరిశ్రమకు అద్భుతమైన ఫలితాలను అందించింది. తెలుగు సినిమాలు గణనీయమైన వాటాను సాధించడం గమనార్హం.